హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఒకసారి చూడండి ఎంత కళాత్మకంగా ఉందో వాళ్ళ ఇల్లు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అన్నీ తనే ఓన్గా చేసిందండి. అన్నీ చీపిరి పుల్లలతోనండి ఇవి. చిన్న పిట్ట కూడా వదిలిపెట్టదండి. చిన్న 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 ప్లాంట్స్ పెడుతుంది, లేదంటే డెకరేషన్ ఐటమ్స్ పెడుతుంది. చెప్పుల స్టాండ్ అండి ఇది, చూడండి. ఈ ఉయ్యాల పైన అన్ని బొమ్మలు పెట్టిందండి, కట్టింది. కొన్ని ఒరిజినల్ ప్లాంట్స్, కొన్ని ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ చేసి నాకైతే చాలా బాగా నచ్చిందండి. వెళ్ళాను అందుకే. ఈ వీడియో తీసుకుంటానని అడిగి మరీ తీశానండి. అవన్నీ ఆవిడ ఓన్గా పురికోసతో చేశారండి. కొన్ని ఐటమ్స్ చూపిస్తాను మీకు. బెలూన్ పెట్టి చేశారు. పురికోసతో చాలా ఐటమ్స్ చేశారండి ఆవిడ. మనం వద్దు అని పారేసుకునే వస్తువులతో ఆవిడ చేశారండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కొన్ని ఐటమ్స్ బాక్సులు అవి తయారు చేసి కింద సీసా మూతలండి ఆవిడ పెట్టింది. అవి చూపిస్తుంటే ఆవిడ చాలా సీసా మూతలు దాచుకున్నాను నేను, చూడండి అని చూపిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ ఇంకా ఇంట్లో అలా దాచుకున్నారండి. ఇవన్నీ పురికోసలతో చేసినవేనండి. ఆవిడ ఓన్గా చేసి ఫ్రేమ్ కూడా ఆవిడ ఓన్గా చేసుకున్నారు. ఇది గోడకి హ్యాంగ్ చేసింది కూడా థర్మాకోల్ అండి. దానికి చక్కగా బ్లాక్ కలర్ వేసేసి అది అతికిచ్చారు. అది చూడడానికి వుడ్ లాగా అనిపిస్తుంది. ఇది పిల్లల రూమ్ అండి. చిన్న ప్లేస్ కూడా వదిలిపెట్టరండి ఆవిడ. వదిలిపెట్టలేదు అసలు. చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి.
వే బుక్స్కి సంబంధించిన వేస్ట్ అట్టపెట్టెలతో తయారు చేశారు చూడండి, కింద పెట్టింది. ఇది స్టడీ ప్లేస్ వాళ్ళ బాబుది. బాల్కనీ అండి. ఈ బాల్కనీ నిండా కూడా ప్లాంట్స్ పెట్టారు. అసలు చాలా చాలా బాగుంది చూడండి. వీటికి నీళ్లు పోయడానికే మనకు ఓపిక ఎక్కువ ఉండాలండి. ఆవిడ చాలా శ్రద్ధ తీసుకుని చాలా చక్కగా పెంచుతున్నారు మొక్కలు అవి. ఎన్ని మొక్కలు అంటేనండి, అసలు రకరకాల మొక్కలు అన్నీ పెట్టుకుని ఉన్నారండి. చూడడానికి చాలా చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఆవిడ తయారు చేసుకున్నాయనండి. అన్ని రకాల బొమ్మలండి ఆవిడ తయారు చేసుకున్నాయి. కానీ ఏదైనా ఏసీ వైర్ కూడా వదిలిపెట్టలేదండి ఆవిడ. దానికి కూడా 2 పక్షులు. బాత్రూమ్ చూడండి, పంపుల మీద కూడానండి చిన్న చిన్న కుండీలండి అవన్నీ. బాత్రూంలో మొక్కలు, కిటికీలో మొక్కలు, బాత్రూంలో హ్యాంగింగ్స్. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు వంటగదిలోకి వెళ్తున్నామండి. చిన్న వంటగది అండి. దాన్ని కూడా ఆవిడ చాలా చక్కగా మలుచుకున్నారు. ఎంత చక్కగానంటేనండి, ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఫ్రిడ్జ్ కండి అవన్నీ పెట్టి ఉన్నాయి. డోర్కి, బాల్కనీలోకి వెళ్ళే డోర్ పక్కన చిన్న టేబుల్ పెట్టి, మళ్ళీ ఆ టేబుల్ మీద చూడండి తలుపు పక్కన వంటగది కిటికీలో కూడానండి చిన్న 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 కుండీల్లో బొమ్మలు పెట్టారు. ప్లస్ మొక్కలు కూడానండి చాలా చిన్న చిన్న కుండీల్లో. చాలా ఇదిగా ఉందండి, చాలా నీట్గా కూడా ఉంది చూడండి. ఇక్కడ ఒక చిన్న బండి లాంటి దాంట్లో, ట్రాలీ లాంటి దాంట్లో పెట్టారు. ఓవెన్ మీద పెట్టారు. బాల్కనీలో ఇక్కడ కూడా
వాషింగ్ మెషిన్ మీద ఉన్నాయండి. హ్యాంగింగ్గా పెట్టారు కొన్ని. చిన్న ఇల్లు అండి, అయినా కూడా ఎంత చక్కగా అసలు కొంచెం ప్లేస్ని ఆవిడ వేస్ట్ చేయకుండా ప్రతి దాన్ని వినియోగించుకున్నారండి ఆవిడ. కిటికీ మీద కానీ ఇదిగా కానీ అసలు చాలా చక్కగానండి. కొన్ని మొక్కలు చూడండి. మంచి టాలెంటెడ్ పర్సన్ అండి ఆవిడ. ఎన్నిసార్లు నేను మెచ్చుకున్నానో ఆవిడ్ని, అసలు చాలా చక్కగా చేసుకుంటున్నారని. చూసారండి, చిన్న చిన్న పింగాణి కప్పులు, సాసర్లు, కాఫీ పోసుకునే కెటిలు అన్నీ ఉన్నాయండి అక్కడే పొయ్యి పక్కనే. చాలా నచ్చింది నాకు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మీరు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. చూడండి, ఇది డైనింగ్ ఏరియా, హాల్ కమ్ డైనింగ్ అండి. మళ్ళీ వెనక్కి వచ్చి మొత్తం చూపిస్తున్నానండి. ఆవిడ చీపిరి పొల్లలు కూడా వదిలిపెట్టదండి. సీసా మూతలు, చీపిరి పొల్లలు, పురికోస థ్రెడ్